నమస్తే నాగేశ్వర్ గారు. తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగించకుండానే వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని తనను అవమానించారు అనేది ఆర్ఎన్ రవి ఆరోపణ. గవర్నర్ తీరుపై డిఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేరళ అసెంబ్లీలో కూడా ఇదే సీన్ కనిపించింది సార్. అక్కడ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగంలోని కొన్ని పేజీల్ని చదవకుండా వెళ్ళిపోయారు. దీని మీద సీఎం పినరయి విజయన్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ గవర్నర్ల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ మీ కామెంట్ ఏంటి? అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ల గలీజు అని మనం హెడ్లైన్ పెట్టుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఆర్టికల్ 176 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది? ఒక సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగేటువంటి మొదటి సమావేశాన్ని, అలాగే మీకు ఒక ఏడాదిలో జరిగే ఫస్ట్ సమావేశాన్ని, ఒక క్యాలెండర్ ఇయర్ లో ఫస్ట్ సెషన్ ఆఫ్ ద క్యాలెండర్ ఇయర్, ఆ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్, ఆర్టికల్ 176 of the Constitution of India. Governor will address the joint session of the legislature. ఒకవేళ రెండు సభలు ఉంటే ఒక్క సభ ఉంటే అసెంబ్లీని అడ్రస్ చేస్తాడు. సో ఇది ఫస్ట్ థింగ్. అందులో ఇప్పుడు 2026 ఫస్ట్ సెషన్ ఇది. ప్రస్తుత సభ లాస్ట్ సెషన్, తర్వాత ఎన్నికలే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్, లాస్ట్ సెషన్, ఫస్ట్ సెషన్ అంటే 2026. ఇక భారత రాజ్యాంగం ఎంత క్లియర్ గా ఉందంటే గవర్నర్ విల్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. ఇది రాజ్యాంగంలో ఉంది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను, ఐ థింక్ షంషీర్ సింగ్ అనుకుంటాడు, ఇతర అనేక కేసుల్లో సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. ఢిల్లీ లాంటి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేని రాష్ట్రం విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. అంటే గవర్నర్ కు స్వతహాగా యాక్ట్ అయ్యే అధికారం ఉండదు. ఈ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక మూడోది, ఈ అసెంబ్లీని అడ్రస్ చేసేటప్పుడు ప్రభుత్వ తరఫున అడ్రస్ చేస్తారు, నాట్ ఆన్ హిస్ ఇండివిజువల్ కెపాసిటీ as గవర్నర్. అందుకే మై గవర్నమెంట్ అంటాడు. ఇప్పుడు కేరళ గవర్నర్ మై గవర్నమెంట్ అని మాట్లాడాడు. ప్రజలు ఆయన కోట్లేశారా? ఆయన ఎవరో తెలుసా? ఎవరో విశ్వనాథ్ ఆర్లేకర్. ఆయనకు కేరళ వాళ్ళకి ఏం సంబంధం? ఆయన కేరళ ప్రజలు ఎన్నుకున్నారా? ఆర్ఎన్ రవిని తమిళనాడు ప్రజలు ఎన్నుకున్నారా? ప్రజలు ఎన్నుకున్నదేమో స్టాలిన్, విజయ్. సో ఈ మరి గవర్నర్ వచ్చి మై గవర్నమెంట్ అని ఎట్లంటాడు? ఆయన ప్రభుత్వమా? అంటే రాజ్యాంగంలో ఆయన ప్రభుత్వం ఎందుకంటారంటే ఆయన మంత్రి మండలిని రిప్రజెంట్ చేస్తాడు. అంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి స్పీచ్ మాత్రమే చదవాలి. ఎందుకంటే దట్ ఈస్ ద పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. మరి ఇప్పుడు గవర్నర్ నా ఇష్టం వచ్చింది చదువుతా అంటే ఎట్లా? సో నా ఇష్టం వచ్చింది చదువుతా, నా ఇష్టం వచ్చిన పేరాలు తీసేసి కొత్త పేరాలు పెడతా, ఇది గవర్నర్. ఇంతకన్నా రాజ్యాంగ ఉల్లంఘన గలీజ్ పని ఇంకోటి ఉందా? న్యాయంగా అయితే ఈ పని చేసినందుకు కంటెంప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తీసుకో, జైలు వేయాలి గవర్నర్లను. ఇంతకన్నా రాజ్యాంగ ధిక్కరణ ఇంకోటి ఉండదు ఎక్కడైనా. అది రేపు ఎవరన్నా అధికారంలో ఉంటే, ఎవరన్నా ప్రతిపక్షం, ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారం నుండి చలాయించవచ్చు, రేపు ఇంకో అధికారం నుండి అదే పని చేయొచ్చు కదా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో. అది ఎలా అంగీకరిస్తారు దాన్ని? రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా భ్రష్టు పట్టిస్తుంటే భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుంది. మోడీ ప్రభుత్వానికి గురించి ఆలోచించాలి ప్రజలు. మరి మీరు రాజ్యాంగాన్ని ఇంత సర్వనాశనం చేస్తుంటే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? ప్రపంచంలో అనేక దేశాల్లో అల్లకల్లో చూస్తున్నాం మనం. భారతదేశంలో అది కోరుకుందామా? బంగ్లాదేశ్ లో, నేపాల్ లో, మీరు ఇరాన్ లో, ప్రపంచం అంతా చూస్తున్నాం కదా. రాజ్యాంగం ఒక్కసారి ఫెయిల్ చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. మన దేశంలో రాజ్యాంగాన్ని ఇలా ఫెయిల్ చేస్తుంటే దీనివల్ల ఏం సాధించినట్టు? దీనివల్ల ఏమైనా సాడిజం తప్పింకేమైనా ఉందా? ఒకవైపు గవర్నర్, మరోవైపు కేంద్రం. సింప్లీ సాడిస్ట్ మెంటాలిటీ. అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము గౌరవించము, మా సామంత రాజ్యాలుగా రాష్ట్రాలు పాలిస్తాం అని మోడీ ప్రభుత్వ వైఖరి కదా. గవర్నర్ ఎవరండి? గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి, కేంద్ర ప్రతినిధి కాదు. ఇది అంబేద్కర్ ఆ రోజుల్లోనే చెప్పారు. గవర్నర్ ఈజ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. గవర్నర్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏమవుతుంది? బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు లాయల్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా ఉండదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేను దాన్ని గౌరవం ఇవ్వాలి, రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వండి. మీరు పౌరు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవం ఇవ్వకండి. మీకు డిఎంకే అంటే నచ్చదు, కమ్యూనిస్టులు నచ్చరు, ఫైన్. మీకు బీఆర్ఎస్ అంటే నచ్చదు,
ప్రతిపక్షాలు నచ్చవు, తృణమూల్ కాంగ్రెస్ అంటే మీరు బీజేపీ కార్యకర్తలాగా పనిచేయదలుచుకున్నారు, ఫైన్, ఓకే. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. రాజ్యాంగం ఇంత క్లియర్ గా చెప్తుంటే నా ఇష్టం వచ్చిన స్పీచ్ అవుతా అరే నువ్వెవరండి చదవడానికి? మీకు ఓట్లేశారా ప్రజలు? గవర్నర్ తమిళనాడు ప్రజలు ఓట్లేశారా? కేరళ ప్రజలు ఓట్లేశారా? అంటే బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక మేము గవర్నర్ ద్వారా పాలిస్తాం, సామంత రాజ్యాలుగా పాలిస్తాం రాష్ట్రాల్ని, మేము చక్రవర్తులు అంటే రాజ్యాంగం అంగీకరిస్తుందా? రాష్ట్రాలకు మోడీ చక్రవర్తి కాదు, రాష్ట్రాలకు ప్రజలు ఎన్నుకుంటారు, కేంద్రాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. సో ఆ కాన్స్టిట్యూషన్ పట్ల డిస్రిగార్డ్ ఉంటే దేశాల అరాచకత్వాన్ని చూస్తాయి. ఇప్పుడు ప్రపంచమంతా మనం చూస్తున్నాం, వేరెవర్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్స్, కాన్స్టిట్యూషన్ క్రంబుల్స్, అనార్కీ విల్ ప్రివైల్. ఇది చాలా ప్రమాదకరం. మనం ఈ ధోరణి మీద ఎందుకు ఇంత బ్లేటెంట్ గా అనుమతిస్తే ఏమని రాస్తున్నాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పేరాల్లో ఉన్నాయి. ఏమన్నాడు? అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది, మా రాష్ట్రాలకు ఉండేటువంటి ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దెబ్బతింటున్నాయని ఉంది. ఆ పేరనే చదవకనే వేరే మాట్లాడతా. దీనికి ఎవరిచ్చారు అధికారం? పోనీ ఆ పేర చదివినంత మేరకు మోడీ ప్రభుత్వం సింహాసనం బద్దలవుతుందా? అంత దీనావస్థల గవర్నర్లు ఎందుకు, అంత ఊడిగం ఎందుకు చేయాలి గవర్నర్లు? అంతగా దాసోహం ఎందుకు కాదు, బానిస మనస్తత్వం ఎందుకు? ఏం మోడీ బెదిరిస్తారా? మీరు అపాయింట్ అయినందుకు మోడీ తెలియదా? రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన స్పీచ్ చదువుతారు. వీళ్ళు ఎంత వణుకుతున్నారంటే గవర్నర్లు, అందులో కేంద్ర ప్రభుత్వం పైన ఒక విమర్శ ఉంటే అది మా నోటి నుంచి చదివితే మా పదవి ఎక్కడ పోతుందని భయపడుతున్నారు. అసలు ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అమిత్ షా కోపడతాడేమో, నువ్వు అది ఎందుకు వేనో నీ నోటితోని అని. ఈ స్థాయికి వెళ్తే రాజ్యాంగానికి ఎక్కడుంటది? దీనికి తోడు బిల్లు. ఇప్పుడు అందులో ఏముంది? సింపుల్, కేరళ గవర్నర్ చదవని పేరా చెప్తాను. రాష్ట్రానికి చెందిన అనేక బిల్లుల్ని పెండింగ్ లో ఉన్నాయి. దీనిపైన కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా పోయింది. ఇది ఫ్యాక్టే కదా. సో పెండింగ్ లో ఉన్నాయని చెప్పినందుకు ఆ పేర్లని చదవా. విచిత్రం, 14 బిల్స్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 14 బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కేరళలో. నేను చదువు అంటాడు. పెండింగ్ లో ఉంచుకోవడమే నేరం అంటే పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రజలకు చెప్పొద్దా? సరే, పెండింగ్ లో ఉన్నాయన్నది రాష్ట్ర ప్రజలకు చెప్పే అధికారం శాసనసభకు లేదా, ప్రభుత్వానికి లేదా? నేను పెండింగ్ లో ఉన్నాయి కూడా చెప్పద్దు, రాష్ట్ర ప్రజల నుంచి దాచేయాలి. మీరు ధైర్యం ఉంటే పెండింగ్ లో ఉన్నాయని శాసనసభ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చెప్తుంటే ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? గవర్నర్ తర్వాత రాజభవన్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వండి. కానీ పెండింగ్ లో ఉంచుతారు, పెండింగ్ లో ఉంచినా చెప్పద్దు. గవర్నర్లు ఈ రకంగా పార్టీ ఆఫీస్ లాగా రాజభవన్ పనిచేస్తే ఈ మధ్య దాన్ని లోక్ భవన్ అని పేరు మార్చారు. ఇది లోక్తంత్ర అవుతుందా? రీసెంట్ గా తెలంగాణలో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలి, అట్ ది సేమ్ టైం ఆ దిమ్మల్ని కూల్ చేయాలి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కదా సార్ తెలంగాణ ప్రజలకి. దీని మీద సాక్షిలో ఇవాళ ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. రాహుల్ తో బాబు రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటూ ఉన్న రాజకీయ వర్గాలు. బాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ను ఆపించాలని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ అలా మాట్లాడడం సాధ్యం కాదంటోన్న విశ్లేషకులు. బాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ తో రహస్య కాపురం ఏమిటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. ఇది సాక్షిలో వచ్చిన వార్త. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి కనీసం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విస్మయం అని చెప్పేసి. సో బాబు రాహుల్ తో కలిసి రాజకీయం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కి దగ్గర అవుతూ ఉన్నారు అనేది సాక్షి కథనం సార్. ఏమంటారు? అంటే ఎన్డీఏలో ఉంటూ బీజేపీతో ఉంటూ కాంగ్రెస్ తో రహస్య కాపురం. అసలు ఎన్డీఏలో లేకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ గత 11 ఏళ్లుగా రహస్య కాపురం బీజేపీతో చేరలేదా? స్టిల్ చేస్తుంది, ఇప్పటికీ కూడా చేస్తుంది కదా. సో ఇప్పటికి దానికి ఉదాహరణే ఈ 11 ఏళ్లలో ఎన్నిసార్లు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక్కసారి మీకు 2019 ఎలక్షన్లకు ముందు ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీలు రిజైన్ చేశారు. అది కూడా ఎలక్షన్లు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడి 6 నెలల లోపైతే ఎలక్షన్లు రావు గనక ముందే మాట్లాడుకొని ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడి రిజైన్ చేశారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆఖరికి రాష్ట్రాల అధికారాలను దెబ్బతీసేటువంటి చట్టాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కదా. మీకు ఉదాహరణకు
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలని తగ్గించేటువంటి వివాదాస్పదమైన బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు కదా. ఇవాళ ప్రతి దానికి బీజేపీ మద్దతు ఇచ్చాడు. దాంట్లో క్విట్ ప్రోకోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు కదలడం లేదు, బెదలడం లేదు. ఇది కళ్ళ ముందు కనబడుతుంది కదా అందరికీ. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ప్రతి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, స్టాలిన్, ఇలా ప్రతి ప్రతిపక్ష ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరు వెనకాల పడ్డది కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన కేసులే కదులుతా. హేమంత్ సోరెన్ ఎవరిని వదిలేశారు చెప్పండి నాకు? ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదలలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు లేవు, కదలవు. అధికారం అయిపోయాక కదలవు. వివేక హత్య కేసు ఒక్క అడుగు కూడా ముందుకెయ్యదు. అందరికీ తెలుసు వివేక హత్య కేసులో గొడ్డలి పెట్టుకు మీకు గుండె పొట్టుకు మధ్య ఏం జరిగింది అని అందరికీ తెలిసినా కూడా ఏమి కాదు. మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. మరి వివేక హత్య కేసు ఎందుకు కదలదు, మెదలదు? మీకు ఎన్నేళ్ళైనా బెయిల్ ఎందుకు సిబిఐ సీరియస్ గా అపోజ్ చేయదు? ఇప్పుడు మీకు ఏ విచారణ లేకుండా 5 ఏళ్ల పాటు బెయిల్లో జైల్లో ఉంచుతున్నారు. నెలల తరబడి జైలు. మనీష్ సిసోడియా 2 ఏళ్ళు జైల్లో, 1.5 years జైల్లో ఉన్నాడు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. ఆయన మీద ఏది రుజువైంది చెప్పండి? కానీ 1.5 years ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాస్తోంది, మిగతా వాళ్ళకి ఎందుకు అంత కష్టమైంది బెయిల్? బెయిల్ ఎందుకు సిబిఐ ఈడీలు అపోజ్ చేయవు సీరియస్ గా? ఎక్కడన్నా ప్రపంచంలో ఒక కేసు పైన 11 ఏళ్లుగా బెయిల్ ఎలా వస్తుంది? ఇవన్నీ నీకు అందరికీ కనబడుతున్న విషయమే కదా. స్పీకర్ ఎన్నిక సమయంలో అవసరం లేకపోయినా కూడా వైసీపీ మద్దతు ఎందుకు అడిగింది బీజేపీ? వాస్తవంగా క్లియర్ మెజారిటీ ఉంది. మీకు వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా గెలుస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అసలు వైసీపీ మద్దతు అవసరమే లేదు. ఎందుకు మద్దతు అడిగారు? మరి అందరి మద్దతు అడిగాం, మేము వీళ్ళ మద్దతు కూడా అడిగామంటే ఓకే. మల్లికార్జున ఖర్గే మద్దతు కూడా అడిగాం. మరి కేసీఆర్ మద్దతు అడగలేదు కదా. కేసీఆర్ మద్దతు అడగలేదు, జగన్ మద్దతు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అడిగారు? ప్రత్యేకంగా మా ఫోన్లు చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మద్దతు తీసుకున్నారు కదా. అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తున్నాడన్న తర్వాత మీరు ఎందుకు బీజేపీతో కలుస్తున్నారు? సో ఇందులో ఎత్తుగడ ఏంటంటే బీజేపీని టీడీపీని దూరం చేసి వైసీపీ దగ్గర అవుదామన్న కోరిక. బీజేపీతో కొట్లాడడానికి కాదు ఇది. బీజేపీ టీడీపీ కలయికను దెబ్బతీస్తే, మోడీని చంద్రబాబు నాయుడు విడగొడితే చంద్రబాబు నాయుడు అటాక్ చేయడం సులభం అని జగన్ వ్యూహం. సో అందువల్ల మీకు బీజేపీ పక్కన జరిగితే పవన్ కళ్యాణ్ కూడా జరిగే అవకాశం ఉంటది. ఇక బీజేపీ పవన్ కళ్యాణ్ పక్క జరిగితే ఇక పండుగే పండుగ. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోయినా బయటికి, అట్లీస్ట్ బీజేపీ బయటికి వస్తే చంద్రబాబు నాయుడు ముప్పు తిప్పలు పెడతాడు. మోడీ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, స్టాలిన్, మమతా బెనర్జీ, విజయన్ వీళ్ళని పెట్టినట్టు చంద్రబాబు నాయుడు కూడా పెడతాడు. అప్పుడు వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందని వ్యూహం. అందుకే బీజేపీ టీడీపీల మధ్య విభజన తెచ్చటానికి ఈ స్టోరీని వడ్డీ వార్చడం అంతకుమించి ఏముంటుంది? ఇక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తాడు. కాంగ్రెస్ కి ఎక్కడుంది? రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. ఎందుకు కలుస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అంత రాజకీయ అమాయకుడ. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు దల్ బదల్నే మే ముజే సీనియర్ హై అని మోడీని విమర్శించాడు. అంటే చాలా తెలివిగా వ్యూహాత్మకంగా పార్టీలతో పొత్తులు మార్చుకుంటాడు చంద్రబాబు నాయుడు. మీరే అంటున్నారు, మీ నాయకుడే నరేంద్ర మోడీ అన్నాడు, వేరే వాళ్ళకి కాదు. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంత రాజకీయం తెలియకుండా పోయి కాంగ్రెస్ తో కలుస్తాడా? కాంగ్రెస్ తో ఉన్న మిత్రపక్షాలే దూరం అవుతున్నాయి. కాంగ్రెస్ తో వెళ్లి టీడీపీ దోస్తీ చేసి ఏం పొలిటికల్ బెనిఫిట్ పొందుతాడు? ఏదన్నా ఎవరు ఏమన్నా విమర్శించారు, చంద్రబాబు నాయుడుకి రాజకీయాలు తెలుసు కదా. అంత అమాయకుడ. ఆంధ్రప్రదేశ్ లో పోనీ కాంగ్రెస్ కి ఏమైనా బలం ఉందంటే 1% ఓటింగ్ ఉంది. కాంగ్రెస్ ఇది లయబిలిటీ. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిస్తే తెలంగాణలో అది ప్రూవ్ అయింది. 2009 లో మహాకూటమిగా, 2019 మీకు 18 లో మహాకూటమిగా ఫామ్ అయితే మీకు ఏం లాభం జరిగింది టీడీపీకి? ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు చేశాడు. కాంగ్రెస్ తో కలిస్తే 2018 లో అది కనుక క్లిక్ అయితే 2019 లో కాంగ్రెస్ తో కలవచ్చు అని ఒక ప్లాన్ వేసాం నిజం. కానీ తెలంగాణలో బెడిసి కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో కలవలేదు. కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు కలవడు, కాంగ్రెస్ కు ఆల్వేస్ దూరంగా ఉంటాడని నేనేమంటలేను. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏంటి నాకు అర్థం కాని అంశం.
రాష్ట్రంలో 1% ఓటింగ్ ఉంది. టీడీపీతో కలిశారు అనే, కాంగ్రెస్ తో కలిశారన్న పేరు చాలు ఓట్లు పోవటానికి. కొన్ని దేశంలో అధికారంలో లేరు, రేపో మాపో అధికారంలో వచ్చే వాతావరణము లేదు. నరేంద్ర మోడీతో అవసరము ఉన్నది. మోడీతో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కనుకనే 2019 తర్వాత 5 ఏళ్ల పాటు బీజేపీతో మైత్రి కొరకు ఎదురు చూశాడు తప్ప ఒక్క మాట మోడీని విమర్శించలేదు. 2019 లో విడిపోయినందుకు ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పశ్చాత్తాప ప్రభావం వల్లనే ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ మోడీని చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు. ఇంత క్లియర్ గా పాలిటిక్స్ కనబడుతుంటే కాంగ్రెస్ పార్టీ 2024 లో కాస్త బెటర్ రిజల్ట్ వచ్చాక వరుస పెట్టి రాష్ట్రాలు ఓడిపోతుంది. హర్యానా ఓడిపోయింది, ఢిల్లీ ఓడిపోయింది, మహారాష్ట్ర ఓడిపోయింది, బీహార్ ఓడిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా మహారాష్ట్రలో జరిగినటువంటి లోకల్ బాడీస్ ఓడిపోయింది. అంతగా ఓడిపోతున్నప్పుడు ఆ పార్టీకి మైత్రి విషయంలో మమతా బెనర్జీ దూరం అయ్యారు. మీకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకొని అంటున్నారు. ఇక్కడ తమిళనాడులో డిఎంకేతో సీట్ల పంచాయతీ, బీహార్ లో ఆర్జేడీతో పంచాయతీ, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అనుమానాలు. ఇంత ఉండగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ కలిసి ఏం సాధిస్తాడు? ఆయనకు ప్రయోజనం ఏంటి? సింపుల్ రాజకీయ ప్రయోజనం చెప్పాలి కదా, ఇంకా పలానా కారణం రీత్యా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తాడు అన్నదానికి రీజనింగ్ ఉండాలి కదా. ఒక్క మైండ్ పట్టుకుంటున్నారు. ఏంటది అంటే రేవంత్ రెడ్డి తో కలిసి చేస్తున్నాడని. ఇది తెలంగాణలో చంద్రబాబు నాయుడుతో రేవంత్ కలుస్తున్నాడని బీఆర్ఎస్, రేవంత్ తో చంద్రబాబు కలుస్తున్నాడని వైసీపీ. అందరికీ తెలుసు బీఆర్ఎస్ వైసీపీల బంధం. సో ఈ బీఆర్ఎస్ వైసీపీల బంధం వల్ల కూడా ఈ వార్తలు రచించబడుతున్నాయి. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వైసీపీ, ఫర్ ద సేక్ ఆఫ్ బీఆర్ఎస్ కూడా ఈ వార్తలు రాస్తున్నారు. సో మీకు ఈ వార్తలు రాయడం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేక ఎడిషన్లకే పరిమితం కావాల్సిన వార్త తెలంగాణ ఎడిషన్లకు కూడా ఎందుకు కనబడుతుంది అంటే తెలంగాణలో అది బీఆర్ఎస్ ప్రయోజనాలకు ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రయోజనాలకు ఉపయోగపడాలి అని వైసీపీ బీఆర్ఎస్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లో కూడా భాగం. ఎస్, రేవంత్ రెడ్డికి చంద్రబాబు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్న మాట నిజం. అది రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో కదా, నేను చంద్రబాబుతో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలు ఆపించాను అని. దాన్ని బ్రహ్మాండంగా వైసీపీ ఉపయోగించుకుంది. అది అక్కడి వరకు ఓకే, అది రాజకీయంగా ఎవరైనా చేస్తారు. ఎందుకంటే తన ప్రత్యర్థి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు అనేది నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఉపయోగపడ్డది. దేర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. నిజంగానే రేవంత్ అన్నది నిజమా? టీడీపీ వాళ్ళు అట్లాంటిది ఏమీ లేదంటున్నారు. వైసీపీ కాలంలోనే రాయలసీమ ఎత్తిపోతల ఆగిపోయింది అంటున్నారు. ఓకే, ఆ ఇష్యూ పైన ఫైట్ చేస్తానంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక రాష్ట్ర ప్రయోజనాలు ద్రోహం చేశాడన్న నరేటివ్ బిల్డ్ కాడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ తో కలిశాడన్న నరేటివ్ బిల్డ్ చేస్తే జనం ఎట్టలవుతారు చెప్పండి. ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనం మిత్రులు అందరికీ చంద్రబాబు నాయుడు అవసరానికి తగ్గట్టుగా ఎలా మిత్రపక్షాలని చాలా సులభంగా మార్చుకుంటాడు. అందరూ మార్చుకుంటారు, అందులో చంద్రబాబు నాయుడు ముందుంటాడు. అందరూ తెలుసు కదా, అది మీకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులు వదిలేశాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదము, మాది లౌకిక పార్టీ, మేము మతోన్మాదులతో పొత్తు పెట్టుకోమన్నాడు. మళ్ళీ 2014 లో పెట్టుకున్నాడు, తర్వాత 2018 లో ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఆఖరికి మోడీని కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగి విమర్శలు చేశాడు. భార్యకి ఏం మేలు చేయలేడు, దేశానికి ఏం మేలు చేస్తాడు అనే స్థాయికి వెళ్ళి విమర్శించారు. మళ్ళీ ఎన్నికలైపోయిన వెంటనే కంప్లీట్ గా మోడీ పట్ల మౌనం వాదించారు. ఆఖరి 24 ఎన్నికల్లో మళ్ళీ పెట్టుకున్నాడు. దిస్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాజకీయాల్లో తన అవసరాల కొరకు ఎవరితోనైనా కలుస్తాడు, చంద్రబాబు నాయుడు ఎవరితోనే విడిపోతాడు. అది చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా చేస్తున్నారు. అందులో చంద్రబాబు నాయుడు ముందుంటాడన్న సంగతి వైసీపీకి చేసే విమర్శ అందరికీ తెలిసిన విషయం కూడా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ తో బంధం పెట్టుకొని ఏం చేస్తాడు? కాంగ్రెస్ తో బంధం పెట్టుకొని లాభపడతాడా? కాంగ్రెస్ తో బంధం ఉన్న మిత్రులే ప్రశ్నిస్తున్న సమయంలో, అనుమానిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు అంత రాజకీయ పరిపక్వత లేని నాయకుడు కాదు కదా. అందువల్ల ఈ వార్తలో ఎలాంటి ప్రాతిపదిక లేదు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం రీత్యా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాడన్న నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఎత్తుగడగా ఈ వార్త. రెండవది, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అనుమానాలు క్రియేట్ చేసి బీజేపీకి టీడీపీకి దూరం పెంచి మోడీకి చంద్రబాబు నాయుడుకు దూరం పెంచాలనే ఆలోచనలో భాగం ఇది. రెండవది. మూడవది, తెలంగాణలో తమ మిత్రుడైన బీఆర్ఎస్ కు లాభం కలిగించాలన్నది మూడవది. ఈ మూడు కారణాల రీత్యా ఈ నరేటివ్ వైసీపీ బిల్లు చేయదలుచుకుంది.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతూ ఉన్నాము అంటూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రొఫెసర్ గారు, ఈ మధ్యన మనం చూసాం కదా సార్, తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు, అక్షింతలు కూడా వేశారు, క్లాస్ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రతిపక్ష పాత్ర మీరు సరిగ్గా నిర్వహించడం లేదు, ఓవైసీ లా కూడా అంటే వాళ్ళలా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మీరు లేరు, బలపడే అవకాశాలు ఉన్నాయి కూడా మీరు బలపడడం లేదు అని చెప్పి క్లాస్ తీసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడేమో బలపడుతూ ఉన్నాము అని చెప్పి మోదీ అంటూ ఉన్నారు. ఏంటి సరి? మోడీనే కాదు, బిఎల్ సంతోష్ కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్ర నాయకులందరినీ సమావేశపరిచి ఇదే రకమైన క్లాస్ కూడా తీసుకున్నారు. ఇదేమి మోడీ ఒక్కరే కాదు, అంటే రెండు నిజం. బలపడుతున్న మాట నిజం, బలపడటానికి ఉన్న అవకాశాలను వదులుకుంటున్న మాట నిజం, ఫలితంగా బలహీనపడుతున్నది నిజం. అంటే తెలంగాణ బీజేపీలో మూడు నిజాలు. ఒకటి, బలపడుతున్నారు. ఉదాహరణ ఏంటి? 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 7%, 2019 లోక్సభ ఎలక్షన్ లో 20%, 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో 14%, 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 35%. ఆరెంజెస్ ను ఆరెంజెస్ తోనే పోల్చాలి, యాపిల్స్ ను యాపిల్స్ తోనే పోల్చాలి, ఆరెంజెస్ ను యాపిల్స్ తో పోల్చకూడదు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2018 లో 7%, 2023 లో 14%, డబుల్. 2018 లో 1 సీటు, 2023 లో 8 సీట్లు. మీకు లోక్సభ ఎలక్షన్స్ 2019 లో 20%, 2024 లో 35%, 2019 లో 4 సీట్స్, 2024 లో 8 సీట్స్. బలపడ్డట్ట కాదా? ఇదనా కాదు. బీజేపీ నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా విశ్లేషణ చేయకూడదు, వ్యాఖ్యానాలు కూడా చేయకూడదు. ఎవరైనా రాజకీయ నాయకులైనా, రాజకీయ వ్యాఖ్యాతలైనా, విశ్లేషకులైనా ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. జర్నలిజంలో ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, ఇంటర్ప్రిటేషన్ ఇస్ ఫ్రీ. అంటే వాస్తవాలు పవిత్రమైనవి, వ్యాఖ్యానాలు విశ్లేషణలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. అందువల్ల వాస్తవాలు, ఫ్యాక్ట్స్ ఆర్ పవిత్రమైనవి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినాయండి వాస్తవాలు కదా, వీళ్ళు ఎన్నికల ఓట్లు కదా. సో ఈ డేటా చూసిన తర్వాత ఎవరైనా తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే అనాలి, బలహీనపడుతుందని అనే అవకాశమే లేదు కదా. ఇక్కడ వరకు ఫ్యాక్ట్ నెంబర్ 1 నేను చెప్పిన తెలంగాణ బీజేపీలో 3 నిజాలు. బలపడుతున్నారు, బీజేపీ బలపడుతోంది. మోడీ అన్నా ఇంకెవరన్నా అది ఫ్యాక్టే. మోడీ అన్నాడు బలపడుతున్నాం అంటే ఫ్యాక్ట్ అది. ఇక సెకండ్, బలపడటానికి అవకాశాలున్నా ఉపయోగించుకోవడం లేదు, ఫలితంగా బలహీనపడుతున్నాం. ఇది థర్డ్ది. బలపడటానికి అవకాశాలున్నా ఉపయోగించుకోవడం లేదన్నది నిజం కదా. ఒక దశలో దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వాతావరణం ఎలా ఉండే? అసలు బీజేపీ ఏ ప్రత్యామ్నాయం, తెలంగాణలో కాంగ్రెస్ కు సీనే లేదు అనే దశకు వచ్చారు. సో వచ్చాక కూడా ఏం జరిగింది? తర్వాత మీకు బీజేపీ ఆ ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి పక్క జరిగిపోయింది. సో ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి కాంగ్రెస్ వచ్చేసింది. హుజూర్నగర్ లో సొంత సీటు కోల్పోయి, భీష్మాచార్యుడు లాంటి జానారెడ్డి నాగార్జున సాగర్ లో ఓడిపోయి, హుజూరాబాద్ లో 3,000 ఓట్లు వచ్చి 3వ స్థానానికి దుబ్బాకలో పరిమితమై, జిహెచ్ఎంసీలో 2 సీట్లు మాత్రమే వచ్చి, మునుగోడులో ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన స్థాయిలో ముందుకొచ్చి అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ అవకాశాలు వదులుకున్నట్లా లేనట్లా? అంటే కేసీఆర్ పట్ల తీవ్రమైన ప్రజా సంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో అది భారతీయ జనతా పార్టీ వైపుగా ప్రభంజనంలా కనబడుతున్న సమయంలో వచ్చిన అవకాశాన్ని బీజేపీ జారవిడుచుకుంది. ప్రభంజనంలాగా కనబడుతుందని ఎందుకన్నాను? తెలంగాణలో కేసీఆర్ అప్రతిహత నాయకుడు, బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరితరమో కాదు, ప్రతిపక్షం లేవడమే లేదు కాంగ్రెస్ పార్టీ అంటున్న సమయంలో దుబ్బాకలో అద్భుత విజయాన్ని సాధించి ఒక గ్రామీణ ప్రాంతం, నగర ప్రాంతాలకే బీజేపీ పరిమితం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లేదు అన్న నాడుని పక్కకు పెట్టి ముస్లిం ప్రాంతాల్లోనే బీజేపీ ఏమైనా ఉంటది, హిందూ ఓటు పోలరైజ్ చేసి అనే దాన్ని కూడా కాదని దుబ్బాకలో బీజేపీ 1,000 ఓట్లతో గెలిచారు. అది కూడా సానుభూతి కూడా జయించి,
బీఆర్ఎస్ పట్ల ఆటోమేటిక్ గా సానుభూతి ఉండాలి బీఆర్ఎస్ అభ్యర్థి పట్ల. కానీ ఆ సానుభూతిని కూడా జయించి బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హుజురాబాద్ లోనైతే అది మామూలు అద్భుత విజయం కాదు. కేసీఆర్ తన దగ్గరున్న సర్వశక్తుల్ని భూమ్యాకాశాలను ఏకం చేసి హుజురాబాద్ లో ఈటల రాజేందర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కేసీఆర్ భూమి పైన అవకాశం ఉన్న ప్రతిదాన్ని ఉపయోగించాడు. ఏం జరిగింది? బీజేపీ 25,000 మెజార్టీతో గెలిచారు. ఇక జిహెచ్ఎంసీలో 20 సీట్లు పెరిగితే చాలు అనుకునే దశలో టిఆర్ఎస్ కు 99 సీట్ల బలం ఉండగా బీజేపీ అద్భుతంగా జిహెచ్ఎంసీలో పర్ఫార్మ్ చేసింది. ఆ తర్వాత మరి ఎందుకని 8 సీట్లకే పరిమితమైంది? ఇది బలపడుతున్న అవకాశాలున్నా కూడా దాన్ని జారవిడ్చుకున్న దానికి ఉదాహరణ కదా. మీకు అరవింద్ అడిగిన ప్రశ్నలు, మీకు ధర్మపురి అరవింద్ 2014లో 5 సీట్స్, 2018లో 1 సీటు, 2023లో 8 సీట్స్. ఇన్ని 3 సార్లు తెలంగాణ అసెంబ్లీకి తెలంగాణ వచ్చాక ఎన్నికలు జరిగితే 3 సార్లు 119, ప్రతిసారి గనక 357 సీట్లకు ఎన్నికలు జరిగితే మా పార్టీకి ఎందుకు 14 సీట్లే వచ్చాయి. సో 5+1+8. మరి లోక్సభ ఎన్నికల్లో 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 19, 24. తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి. 17 × 3 51 సీట్స్. 51 సీట్లకు కాను భారతీయ జనతా పార్టీ దాదాపు 13-14 సీట్లు గెలుచుకుంది కదా. 13 సీట్లు గెలుచుకుంది. మరి అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఈక్వల్ సీట్లు రావడం ఏంటి? మరి రీజన్ ఉండాలి కదా అనేది అరవింద్ లాంటి వారు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఎందుకు ఓడిపోతున్నామని ఒక నికార్సైన కార్యకర్తగా తన ఆవేదన, మనసులోని ఆవేదన బహుశా పార్టీ లోపల అనేక సార్లు చెప్పి నిలబడి బయటికే చెప్పేశాడు ఒకరోజు. ఇది ఫ్యాక్టే కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ బలహీనపడుతుంది అనే అవకాశం, బలం పెంచుకునే అవకాశం ఉంది కూడా లేకపోతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఫిరాయించాక కేసీఆర్ పట్ల సానుభూతి తిరిగి ఇంకా పుట్టడం లేదు అనే వాతావరణం ఉన్న సమయంలో మీకు వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో మీకు గెలుస్తున్నా కూడా బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితి కదా. కనీసం ఒక ప్రధాన ప్రతిపక్షంగానైనా బీజేపీ నిలవలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ కన్నా రెట్టింపు ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు 17% వస్తే బీజేపీకి 35% వచ్చింది. బీఆర్ఎస్ కు 1 సీటు రాకపోతే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అంత అయిన తర్వాత కూడా అపోజిషన్ స్పేస్ లో బీజేపీ ఆయుధాలు వదిలేసి అస్త్ర సన్యాసం చేసి ఆ ఆయుధాలన్నింటినీ బీఆర్ఎస్ చేతిలో పెట్టి పక్క జరిగింది కదా. ఇది కనబడుతున్న ఫ్యాక్టే కదా. ఇది కూడా మీకు అందుకే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ముందుకు వచ్చింది కదా. దానికి ఉదాహరణ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కదా. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ను నువ్వానేనా అని సవాల్ చేసింది బీఆర్ఎస్ కదా. బీజేపీ డిపాజిట్ కూడా గల్లంతైంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా నిలబడగలిగింది బీఆర్ఎస్ కదా. బీజేపీ లేదు కదా. మరి బీఆర్ఎస్ కన్నా రెట్టింపు ఓట్లు వచ్చి బీఆర్ఎస్ కన్నా బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మ్ చేసి పార్టీ వేరే గాన్ ఎక్కడికి పోయింది పార్టీ. సో ఇది బీజేపీ నేను చెప్పిన సెకండ్ నిజం. మరి తెలంగాణ బీజేపీకి సంబంధించిన రెండవ నిజం ఏంటంటే బలపడేందుకు అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇదే కదా మోడీ చెప్పింది. అందులో మోడీ చెప్పింది రెండవది కూడా నిజం. ఇక మూడవది మోడీ చెప్పండి మనం చెప్పాల్సింది ఏంటంటే ఫలితంగా అవకాశాలు వదులుకుంటున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అవకాశాలు వదులుకుంటున్న తర్వాత కూడా మేము ఇంకా పెరగాలంటే పెరుగుతారు. బలహీనపడుతుందన్న దానికి ప్రూఫ్ హైదరాబాద్ ఉప ఎన్నిక జరిగితే నువ్వు పర్ఫార్మ్ చేయలేకపోతే ఇంకెక్కడ చేస్తారు చెప్పండి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండమైన విజయం సాధించి సాంప్రదాయకంగా కూడా హైదరాబాద్ లో బలమున్న పార్టీ బీజేపీ. మరి అలాంటి పార్టీ ఎందుకని మీకు జిహెచ్ఎంసీ పరిధిలో జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓడిపోవడం ఒక ఎత్తు, రెస్పెక్టబుల్ ఓటింగ్ కూడా ఎందుకు రాలేదు? డిపాజిట్ ఎందుకు గల్లంతైంది? గౌరవప్రదమైన ఓటింగ్ కూడా రాలేని పరిస్థితిలో బీజేపీ ఉంది అంటే దాని ఇండికేషన్ కదా. లోకల్ బాడీస్ లో పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ రెండు ఇటీవల పరిణామాలు కదా.
అందువల్ల తెలంగాణ బీజేపీకి చెందిన విషయంలో 3 పాయింట్ కరెక్ట్. బలపడుతున్న పాయింట్ నిజం, బలపడుతున్న అవకాశాలున్నా వదులుకుంటున్న మాట నిజం, ఫలితంగా బలహీనపడుతున్న మాట కూడా నిజం. ఇక సంక్రాంతి అయిపోయింది, సందడి ఆగిపోయింది. కానీ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలు జరిగిన తీరుపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు 30 లక్షల మంది ఈసారి ఆంధ్రాకు వచ్చారు, హైవేలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి, నిండిపోయాయి కార్లతో, అంత స్ఫూర్తి నింపాము మేము అని చెప్పేసి బయట సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి. రాష్ట్రంలో సంక్రాంతికి 30 లక్షల మంది రైట్ సార్. కానీ వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు సార్, ఇది కూటమి పాలన కాదు క్యాసినో పాలన అని చెప్పేసి. గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీడీపీ అదే విమర్శలు చేసింది. ఉదాహరణకు గుడివాడలో కొడాలి నాని అప్పుడు ఒక క్యాసినో నడిపించారు, రికార్డింగ్ డాన్సులు చేయించారు, గోవా నుంచి అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చారు అంటూ రకరకాల ఆరోపణలు చేసిన పరిస్థితి. కానీ వాస్తవంగా చెప్పుకుంటే కనుక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ సంక్రాంతి వేడుకల్లో విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్సులు జరిగిన మాట వాస్తవం సార్. సోషల్ మీడియాలో మనకి ఆ వీడియోస్ కూడా, మీరు కూడా గోదావరి జిల్లాలకు వెళ్ళారు బహుశా ప్రత్యక్షం కూడా చూసి ఉండాలి సార్. చూశాను సార్. పాల్గొనకపోవచ్చు కానీ చూసి ఉండాలి కదా. అంటే ఒకటి మీరు విచ్చలవిడిగా ఈసారి జరిగింది అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేనేమి మెజర్ చేయలేదు. మీకు నాకే పర్సనల్ గా నేను బేస్ లేకుండా మాట్లాడను. అంటే మీరు చెప్పిన క్వశ్చన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగింది, ఇప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు ఇంకెక్కువ జరిగింది అని మీరు ఒక కంక్లూజన్ చెప్తున్నారు విచ్చలవిడిగా. నేనైతే దాన్ని ఎండార్స్ చేయను. ఎందుకు ఎండార్స్ చేయను అంటే దేర్ ఇస్ నో మెజర్మెంట్ కనుక. సో మెజర్మెంట్ లేనప్పుడు ఎండార్స్ నేను చేయలేను. అంటే పేకాట ఎక్కువ జరిగింది, కోడి పందాలు ఎక్కువ జరిగాయి, గ్యాంబ్లింగ్ ఎక్కువ జరిగింది, మందు ఎక్కువ తాగినారు, పర్ క్యాపిటా లిక్కర్ కన్సంప్షన్, ఇవన్నీ నాకు డేటా లేకుండా నేను మాట్లాడాను. సో నేనేం దాన్ని ఎండర్స్ చేయను. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు క్యాసినో కల్చరు వైసీపీ పాలనలో ఉండే, టీడీపీ పాలనలో ఉండే, హెచ్చతగ్గుల గురించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో దానిపైన నాకే అభిప్రాయము లేదు. అందువల్ల మీకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదో ధర్మరాజు పాలనలో ఉన్నట్లుగా రామరాజ్యంలో ఉన్నట్టుగా ఏమీ లేదు. అప్పుడైనా ఇప్పుడైనా అవే కోడి పందాలు, అవే క్యాసినోలు, అవే గ్యాంబ్లింగ్ సెంటర్స్, అవే జూదాలు, హెచ్చదగ్గుల మాట దేవుడెరుగు. కానీ ఇవన్నీ జరిగిన మాట నిజం. అందువల్ల వైసీపీ ఆ యాంగిల్లో విమర్శిస్తూ ఉపయోగం లేదు. ఇక చంద్రబాబు నాయుడు స్ఫూర్తి నింపాము అనేటువంటిది ప్రతిసారి వివాదం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకటి చేసింది చెప్పుకునే క్రమంలో కాస్త ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు సమాచార సాంకేతిక ఐటీ రంగానికి పునాదులే సమాట నిజం. ఇవాళ సైబరాబాద్ ఈ ప్రాంతం అంతా ఈ స్థాయిలో అభివృద్ధి కావటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వేసిన విత్తనాలు అప్పుడే మొలకెత్తి వృక్షాలై ఇప్పుడు మహావృక్షాలయ్యాయి. అందువల్ల మహావృక్షాలైన సమయంలో విత్తనాలేసి మొలకలు వేసిన చంద్రబాబు నాయుడు కాదని మనం అనలేము, అనకూడదు కూడా. నేనే కాదు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు. ఇక దానికి అనుమానం ఏముంది? సో చంద్రబాబు నాయుడు డిజర్వ్స్ ప్రైజ్, దానికి ఆయన ఖచ్చితంగా ప్రశంసకరుడు. కానీ అసలు హైదరాబాద్ ని నేనే పుట్టించాననే రీతిలో తెలంగాణ వాళ్ళకి మేమే అన్నం తినడం నేర్పాము, వరి తినడం నేర్పాము అని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడు వివాదమైంది. 400 ఏళ్ల చరిత్ర, 430 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఆఖరికి ముత్యాలు నా కాలంలోనే అమ్మాము, బిర్యానీ నాతోనే స్టార్ట్ అయింది అని అనడం బాగా వివాదమైంది. ఎందుకంటే బిర్యానీ వచ్చింది మొఘల్స్ డక్కన్ పైన దండయాత్రకు వచ్చినప్పుడు మొఘల్ సైన్యానికి ఈ బిర్యానీ వండి పెట్టేవాళ్ళు. మొఘల్ సైన్యం మొఘల్స్ కు హైదరాబాద్ డక్కన్ రాజులకు మధ్య యుద్ధం తర్వాత డక్కన్ షెఫ్స్, రాజ షెఫ్స్ దాన్ని ఈ హైదరాబాద్ డక్కన్ టైప్ ఆఫ్ వంటకాలతో కూడా కలిపి దాన్నే ఫ్యూజన్ అంటారు. ఇప్పుడు మోడర్న్ కూడా ఫ్యూజన్ స్టైల్. సో ఈ మోడర్న్ ఫ్యూజన్ వల్ల ఈ హైదరాబాద్ బిర్యానీ ఏర్పడింది. అంటే ఈ ఫ్యూజన్ అనేది కూడా ఇప్పటిది కాదు, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ ఏంటంటే ఫ్యూజన్. ఇప్పుడు మేము ఒక హోటల్కి వెళ్తే చింతకాయ ఫ్రైడ్ రైస్, గోంగూర పన్నీర్, చింతకాయ పన్నీర్,
మిర్చి బజ్జీ చిల్లీ చీజ్ ఇట్లా వీటినే ఫ్యూజన్ అంటారు. ఒక దాన్ని ఇంకో దానితో ఒక అవకాడో సర్వపిండి. అవకాడోమో మన అమెరికా నుంచి వెస్ట్ నుంచి తెచ్చింది, దానికి సొరకాయ సర్వపిండి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ అవకాడో సర్వపిండి, అవకాడోను సర్వపిండి తెలంగాణ సర్వపిండి కలిపి అమెరికా అవకాడోను తెలంగాణ సర్వపిండి కలిపితే అవకాడో సర్వపిండి, దీన్ని ఫ్యూజన్ అంటారు. హైదరాబాద్ బిర్యానీ కూడా అలా ఫ్యూజన్ తో పుట్టింది. అంటే మొగలాయిల వంటకాలు, హైదరాబాదీ డక్కన్ లోకల్ ఇండిజినస్ వంటకాల ఫ్యూజన్ వల్ల హైదరాబాద్ బిర్యానీ పుట్టింది. దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం. ముత్యాల వ్యాపారం ఇరాక్ లో బస్రా అనుకుంటా, ఇరాక్ లోని బస్రా అనేది ముత్యాల ట్రేడ్ కు మూలం. సో అక్కడి నుంచి తర్వాత అక్కడ బస్రా వీక్ అయ్యాక మీకు హైదరాబాద్ అనేది నిజాంల కాలంలోనే ముత్యాల వ్యాపారం. చంద్రబాబు నాయుడు ముత్యాల వ్యాపారాన్ని కూడా తన వల్లే జరిగిందని చెప్పినప్పుడు వివాదమైంది. అంటే ఎప్పుడు కూడా మనం చేసింది జనం చెప్పుకోవాలి, మనం చెప్పుకోవద్దు. జనమే చెప్పుకుంటారు. చరిత్రలో చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్పకపోయినా ఐటీ రంగంలో ఆయన కృషిని ఎవరము కాదనలేము. చంద్రబాబు నాయుడు చెప్పుకోకపోయినా జనమే దాన్ని చెప్పుకుంటారు. ఇప్పటికీ మీరు అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యూత్ లో అడగండి, స్టిల్ చంద్రబాబు నాయుడు అంటే చాలా రెస్పెక్ట్ ఉండడానికి కారణం అది. ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో మీకు ఐటీ అనేది తెలియనప్పుడు మీకు ఈ సేవలు వీటన్నిటికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు. సో దానికి కాదని ఎలా అనగలం? కానీ బిర్యానీలు ముత్యాలు అన్నిటికీ క్లెయిమ్ చేసుకుంటే సమస్య వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాద్ లో మీకు ఈవెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, దాన్ని చంద్రబాబు ముందే ఇవన్నీ వచ్చినాయి. మీకు ఎయిర్పోర్ట్లు, ఉస్మాన్ సిటీ 1980లో పుట్టింది. దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఉదాహరణ చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేసుకోలేదు కానీ చెప్తున్నా. సో అందువల్ల ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ వల్ల పంచాయతీ. ఇప్పుడు కూడా ఏంటి, సంక్రాంతికి 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఇక్కడ వరకు నిజం. 3 లక్షల కార్లు వచ్చాయి. ఇక్కడ వరకు నిజం. జన్మభూమిని మర్చిపోకూడదు అన్నాడు, అది కూడా నిజం. కానీ అది మనము నింపిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నింపిన స్ఫూర్తి, కూటమి నింపిన స్ఫూర్తి అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కొత్తగా వెళ్తున్నారా? మీకు ఇవాళ 40 ఏళ్ల కింద కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు కదా, ఎన్టీ రామారావు కూడా లేడు రాజకీయాల్లో అప్పుడు పెద్దగా ప్రముఖంగా. అలాంటప్పుడు మరి అప్పుడు కూడా వెళ్ళారు కదా. ఇప్పుడు తెలంగాణకు ఆ ప్రాంతానికి ఆంధ్ర మైగ్రేషన్ ఇవాళ కొత్త కాదు, ఇప్పుడు కాదు. ఆ తొలి దశ తెలంగాణ ఉద్యమ కాలంలోనే ముల్కీ ఉద్యమం జరిగింది. ఎందుకు జరిగింది? ఆ ముల్కీ అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా. ముల్కీ నాన్ ముల్కీ గొడవ ఇప్పటిది కాదు కదా, సుప్రీంకోర్టు దాకా పోయింది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు బహుశా మరి రాజకీయాల్లో లేనేలేడు కదా, చిన్నపిల్లవాడు స్కూల్ స్టూడెంట్ టైంలో జరిగింది. సో ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అంటే తెలంగాణలోకి ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు, ఉద్యోగాలు వాళ్ళే తెచ్చుకుంటున్నారు, లేదు మాకే మా ఉద్యోగాలు ఉండాలి అన్నప్పుడు ముల్కీ అనే ఫర్మానాను నిజాం రిలీజ్ చేశాడు. అంటే 15 ఏళ్ల పాటు తెలంగాణలో నివాసం ఉంటూ తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళని అనుకునే వారికి ముల్కీలు ఉంటారు. సో ఈ ముల్కీ నాన్ ముల్కీలో గొడవ అయ్యాక సుప్రీం కోర్టు దాకా పోయాక 6 పాయింట్ ఫార్ములా వచ్చింది కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 60s 70s లో జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కడిది మరి? అప్పటి నుంచి ఉంది మైగ్రేషన్. ఇది ఇవాళ మైగ్రేషన్ కాదు. ఎందుకంటే ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టాక, మీకు ప్రకాశం బ్యారేజ్ కట్టాక నీటి విలువ మొదలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి తెలిసింది. అంటే నీరు ఏ రకమైన సంపద సృష్టిస్తారని అప్పుడు స్టార్ట్ అయింది. ఆంధ్ర ప్రాంతంలో నీరు ఉన్న ప్రాంతంలో ఒక 10 ఎకరాలు ఉన్న రైతులు, బాగా 100 ఎకరాల రైతులు అక్కడే ఉంటారు. ఇక్కడికి ఎందుకు వస్తారు? పేద రైతులు వచ్చింది. అప్పుడు కూడా చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదా. ఒక 5 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం అమ్మి ఇక్కడ 5 ఎకరాలకు ఉన్నారు. మీకు అందుకే చూడండి, తెలంగాణలో వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి మైగ్రేషన్ ఉంటుంది. మీకు ఇప్పుడు వరంగల్ జిల్లా మీకు పస్రా ఉంది, మీకు ఈ ప్రాంతం ఉంది, మీకు లక్నవరం చెరువు చాలా పెద్ద చెరువు, పస్రా చెరువు చాలా పెద్ద చెరువు. మీకు ఆ లక్నవరం చెరువు పక్కనే మీకు గోవిందరావుపేట ఉంటుంది. ఆ ఏరియాలో గోవిందరావుపేట ఏంటి? గోవిందరావు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆంధ్రప్రదేశ్ గుంటూరు పల్లె ఉంటుంది నిజామాబాద్ లో, దాని పేరే గుంటూరు పల్లె. మీకు వాటర్ ఉన్న ఏరియాలో మీకు సెటిల్మెంట్స్ అయ్యాయి. తర్వాత హైదరాబాద్ రాజధాని అయ్యాక సహజంగానే ఆంధ్ర పెట్టుబడులు, ఆంధ్రాలోమో పరిశ్రమలు లేవు, అందువల్ల ఆంధ్రాలో అగ్రికల్చర్ లోమో వాటర్ వల్ల సర్ప్లస్ వచ్చింది, దానివల్ల సంపద సృష్టించబడి. ఆ సంపద ఎక్కడ పోవాలి? ఆంధ్రాలో పరిశ్రమలు లేవు, అందుకే చెన్నైలో వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ గా మారింది.
అందుకే మీరు చూడండి ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు దాదాపు ఉండరు. మీరు ఎవరైనా నటుడు, దర్శకులు, రైటర్లు అందరూ. అందుకే తెలంగాణ తెలుగు సినిమా పాటల్లో తెలంగాణ పండుగల బతుకమ్మ ఉండదు, సమ్మక్క సారక్క జాతర ఉండదు, మీకు తెలంగాణ పేర్లు కూడా ఉండవు. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం ఉంటది, ఆ అంటే ఆదిలాబాద్, ఈ అంటే ఇందూరు ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రాంతం అక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అక్కడి నుంచో మనుషులు వెళ్ళారు. మీకు అలాగే ఆంధ్రలో అగ్రికల్చర్ సర్ప్లస్ క్రియేట్ అయ్యాక ఆ సంపద కాస్త బెంగళూరుకి వెళ్ళింది. మీకు బెంగళూరులో రియల్ ఎస్టేట్ చూడండి, మొత్తం రాయలసీమ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. ఎందుకంటే రాయలసీమలో ఏం పెట్టుబడి పెట్టడానికి ఏం లేదాడా, అందువల్ల వాళ్ళు బెంగళూరు వెళ్ళారు. హైదరాబాద్ వచ్చారు రాయలసీమ వాళ్ళు. మీకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ చూడండి, రెస్టారెంట్లు చూడండి, మీడియా ఇండస్ట్రీ చూడండి, మీకు ఫిలిం ఇండస్ట్రీ చూడండి, మీకు ఆఖరికి కమర్షియల్ సెంటర్ చూడండి, మీకు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే దిస్ ఈస్ ది రీజన్ ఫర్ హిస్టారికల్ మైగ్రేషన్. దీనికి చంద్రబాబు నాయుడుకు స్ఫూర్తి నిప్పుతో సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళారు, జలగం వెంగళరావు టైంలో వెళ్ళారు, పివి నరసింహ టైం, చెన్నారెడ్డి, అన్ని టైంలో ఆంధ్ర నుంచి తెలంగాణ మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన తర్వాత పండుకూరుకి వెళ్తారు. ఇప్పుడు అమెరికాకు మన వాళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళారు. ఫస్ట్ భూమి గుజరాతీ బిజినెస్ మెన్ వెళ్ళారు, తర్వాత మన డాక్టర్లు వెళ్ళారు, తెలుగు వాళ్ళు, ఇండియన్స్. ఆ తర్వాత ఐటీ భూమి వచ్చింది, మన వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు డిసెంబర్ వస్తే చూడండి అక్కడ సెలవులు ఉంటాయి. డిసెంబర్ లో సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి. డిసెంబర్ లో మీకు అమెరికా నుంచి విమానం అంటే డబుల్ రేట్ ఉంటుంది. ఎందుకుంటది, వాళ్ళు భారతదేశంలో స్ఫూర్తి నింపడం వల్లనే అమెరికా నుంచి వస్తారా వాళ్ళు. అమెరికాలో స్ఫూర్తి లేకపోతే వస్తారా, అలా సెలవులునే వస్తారు. ఇక్కడ కూడా అంతే, సంక్రాంతి సెలవులు ఉంటాయి మనకు, మన సంక్రాంతి సెలవులు ఉంటాయి, పండుగ, ఊరికి వెళ్తారు. దానికి రాజకీయ నాయకుల స్ఫూర్తితో సంబంధం ఏంటి? ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మీరు కూడా వెళ్ళారు, మీ ఊరికి సంక్రాంతి 3 రోజులు లేరు మన కదా. మరి మీరెవరు చంద్రబాబు నాయుడు స్ఫూర్తి నింపితే మీరు వెళ్ళిండ్రా? మీ ఇంటికి మీరు వెళ్ళారు. సో మన ఇంటికి నేను వరంగల్కి వెళ్తుంటా, మా అత్తగారు ఊరు, నాకు ఎవరో స్ఫూర్తి నింపితే వెళ్తారా? కొండా సురేఖ అన్నదనుకో, నేను వరంగల్ జిల్లాలో మేము సీతక్క కొండా సురేఖ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము స్ఫూర్తి నింపడం వల్లనే నాగేశ్వర్ సార్ సతీమణి కూడా వరంగల్ వచ్చిందంటే ఎట్లా? నేనేం చేయాలి? అప్పుడు బతుకమ్మ పండుగ మా మెసేజ్ 35 ఏళ్ళు, 35 ఇయర్స్ అది మా మ్యారేజ్. 35 ఇయర్స్ లో 32 ఇయర్స్ వరంగల్ వెళ్ళింది. కొండా సురేఖ సీతక్కల స్ఫూర్తితో వెళ్ళారు, అకాడమిక్స్ స్ఫూర్తితో వెళ్ళారా? ఆమె వెళ్ళారు, కాకతీయుల స్ఫూర్తితో కూడా వెళ్ళలేదు. వెళ్ళారు హిస్టారికల్ గా మన సొంతూరుకి పండుగకి వెళ్తారు. దానికి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సంబంధించి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా వెళ్ళారు కదా. జగన్మోహన్ రెడ్డి టైంలో వెళ్ళాక చంద్రబాబు నాయుడు టైంలో వెళ్తే నేను ఒప్పుకుంటా స్ఫూర్తి అని. రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళాక చంద్రబాబు నాయుడు టైంలో వెళ్తేనే స్ఫూర్తి. ఇది హిస్టారికల్ గా దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామం. జనాభా పెరుగుతున్న కొద్దీ జనం పెరిగారు. కోనసీమ ప్రబల తీర్థానికి 476 ఇయర్స్ చరిత్ర ఉంది సార్. అదే చూడండి, మరి అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేనే సృష్టించిన అంటే ఎట్లా? ఓకే, చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగ జగన్న తోట ప్రబల తీర్థం వీటికి రాష్ట్ర పండుగ చంద్రబాబు నాయుడు వచ్చింది అనుకుంటాను. సబ్జెక్ట్ కరెక్షన్. ఓకే, ఆ మేరకు మనం క్రెడిట్ పొందొచ్చు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర నేనే సృష్టించిన రేవంత్ రెడ్డి అన్న, కేసీఆర్ అన్న తప్పే కదా. ఇప్పుడు 100 సంవత్సరాలు ఆయా కాలంలో డెవలప్మెంట్ చేస్తే క్లెయిమ్ చేసుకోండి, అభ్యంతరం లేదు. సో పుష్కరాలు నేనే సృష్టించిన ఎవరన్నట్టు ఎట్లా? ఇప్పుడు ఇది 100,000 సంవత్సరాలుగా ఉన్న వ్యవహారం ఇది. అందువల్ల దిస్ ఈజ్ అన్ హిస్టారికల్ మైగ్రేషన్. చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సంక్రాంతికి ఇంటికి పోరు, బతుకమ్మ పండుగ మా మేడం వెళ్ళిందంటే కొండా సురేఖ సీతక్కల స్ఫూర్తితో పోలే, ఆ మేడం స్ఫూర్తితో మేడం పోయింది అంతే. సో ఎవరు క్లెయిమ్ చేయకూడదు. భారతదేశ స్ఫూర్తి మోడీ అన్నాడు, నా స్ఫూర్తితో మేము వికసిత భారత్ స్ఫూర్తి ఏ స్థాయిలో నింపామంటే చూడండి, డిసెంబర్ వస్తే అమెరికా నుంచి విమానాలన్నీ నిండిపోతాయి. ఎట్లా నిండిపోతాయి? ఎందుకంటే అప్పుడు సెలవులు ఉంటాయి కదా, నిండిపోతాయి సెలవు. ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి సెలవులు ఇవ్వకండి, పోతారో చూడండి. మీరు చూడండి, స్ఫూర్తి ఉంటే మరి అయినా ఇంకొక బేసిక్ పాయింట్, స్ఫూర్తితో వస్తారు మరి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతారు? స్ఫూర్తి లేకపోతున్నారా? సో స్ఫూర్తితో మాతృభూమికి వచ్చారు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ తెలంగాణ స్ఫూర్తిని ఇస్తే రిటర్న్ వచ్చేస్తున్నారు. 3 రోజులు వచ్చిపోతే స్ఫూర్తి ఎట్లయితుంది? మొత్తానికి రివర్స్ మైగ్రేషన్ వచ్చింది అనుకో, నేను ఒప్పుకుంటప్పుడు స్ఫూర్తి తెలంగాణలో ఆ వ్యాపారాలు ఉద్యోగాలు వదిలేసి ఆంధ్ర ప్రాంతంలో రీసెటిల్ అవుతున్నారు అనుకోండి, డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి అవుతుంది. పండుగ చంద్రబాబు నాయుడు స్ఫూర్తి కాదు, పర్మనెంట్ గా వస్తే స్ఫూర్తి అవుతుంది. థ్యాంక్స్ సో మచ్ సార్.